నమస్తే. తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఆలోచన చేస్తా ఉన్నది. ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం? మంచిగానే పథకాలు ఇస్తా ఉన్నాం, కానీ క్షేత్రస్థాయిలో మాత్రానికి తీసుకెళ్లలేకపోతా ఉన్నాం. దాన్ని వీళ్ళు రైతు రుణమాఫీ దాదాపుగా 21,000 కోట్ల రూపాయలు చేసిరు. మనం చేస్తున్నాం కదా, ఖర్చు పెడుతున్నాం కదా, కానీ ఎందుకో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతా ఉన్నాం, ఫెయిల్ అయిపోతా ఉన్నాం. మొన్న కేసీఆర్ పెట్టిండు సభ, సంవత్సరంన్నర క్రితమే కేసీఆర్ ని వద్దనుకొని కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి అదే ప్రజలు ఇవాళ పోయిర్రు, వరంగల్ సభకు పోయిర్రు. సో 50% బీఆర్ఎస్ వాళ్ళే పోయిర్రు అనుకుందాం, 60% పోయిర్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే పోయిన, కానీ ఓ 30-40% అయినా పోయినారు కదా న్యూట్రల్ వాళ్ళంతా. ఎన్ని లక్షల మంది అయినా పోతారు, బీజేపీ పెట్టినా పోతారు, కాంగ్రెస్ పెట్టినా పోతారు, సిపిఐ పార్టీ పెట్టినా పోతారు, ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినా కూడా అట్లనే పోయిరు. ఎవరైనా పోతారు, పార్టీలకు పైసలు ఇస్తే పోతారు, లేకపోతే బలవంతంగా దోలుకొని పోతాడు. అరే ఆ లీడర్ మళ్ళీ ఏమని అనుకుంటాడేమో మీటింగ్ పోకపోతే. అయినా కూడా అధికారంలో లేరు. అధికారంలో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ, అయినా కూడా ఆయన చూసిననుకో ఆయనకి ఇందిరా మిల్లు రాయడు. ఆయన మీటింగ్ పోతానంటే ఇందిరా మిల్లు రాయడు, ఆయనకి రేషన్ కార్డు రాయడు, ఆయనకి ఏ పథకం కూడా రాయడు. సరే కింద మీద పడి మీటింగ్ పోయిరు, కానీ రెస్పాన్స్ ఎంత వచ్చింది అనేది ఇంపార్టెంట్. ఎంతమంది రెస్పాండ్ అయినరు, అలా మాట్లాడేటటువంటి నాయకుడికి ఎంత రెస్పాండ్ అయ్యారు? ఎవరినైనా తీసుకుపోయి బలవంతంగా కూర్చోబెడతాం కానీ వాళ్ళతో మాట్లాడలేవు కదా. కానీ ప్రతి ఒక్కళ్ళ రెస్పాండ్ అయినటువంటి ఘటన ఇగో వీళ్ళు ఎక్కువ చూసారు. దాన్ని డైరెక్ట్ లైవ్ లో వీళ్ళు ఎక్కువ చూసి ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నాం, వచ్చినటువంటి సంవత్సరంన్నరలోనే ఎందుకు మన మీద ఇంత పెద్ద వ్యతిరేకత వచ్చింది? ఏ ఎమ్మెల్యే కూడా మా రేవంత్ రెడ్డి 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిందని చెప్పి చెప్పరు, ఏ మంత్రి చెప్పడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఏంటంటే ఎవరికి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం. అంతేగాని కేసీఆర్ నీళ్ళు వచ్చినప్పుడు, మిషన్ భగీరథ నీళ్ళు వస్తే ఇవి కేసీఆర్ నీళ్ళు అని చెప్పారు ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ. రైతు బంధు పైసలు వస్తే కేసీఆర్ పైసలు అని చెప్పారు తప్ప ఈ నేను తీసుకొచ్చిన పైసలు ఇదంతా నాదని చెప్పి చెప్పుకోలేదు. కేసీఆర్ నే ప్రమోట్ చేశారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కొంత సక్సెస్ అయింది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డిని ఎవరన్నా విమర్శిస్తే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు విమర్శిస్తే ఎవ్వరు అసలు రెస్పాండ్ గారు. నాకెందుకు అనుకుంటాడు ఆ ఎమ్మెల్యే, నాకెందుకు అనుకుంటాడు ఈ మంత్రి. కానీ కేసీఆర్ ని ఒక్క మాట అన్నా కూడా వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేటోళ్ళు. ఆ నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ నే మాట్లాడతారా, కేసీఆర్ నీళ్ళు ఇస్తాడు, కేసీఆర్ పైసలు వస్తా ఉన్నాయి, కేసీఆర్ కిట్ వస్తుంది, అది వస్తుంది, నోరు తెరితే కేసీఆర్. అట్లా 10 సంవత్సరాలు, మొదట 5 సంవత్సరాలు నెంబర్ 1 గా కొనసాగినటువంటి టిఆర్ఎస్ పార్టీ అది బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కొన్ని పథకాలలో ఉంటారుగా ఎమ్మెల్యేలు, వీళ్ళంతా బ్యాచ్, చుట్టుపక్కల ఉండే బ్యాచ్, వాళ్ళు పథకాలు కొద్దిగా అమ్ముకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ పోయింది. కానీ సంవత్సరంన్నరలోనే మొదటిసారి ఎన్నో ఆశలతోటి మేము వస్తే మొత్తం చేస్తామని చెప్పి చతికిల పడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే 10,000, 20,000, 30,000 తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే టవర్ ఎక్కిండు, మొత్తం మనం చూసినాం వీడియోలో. అదంతా కూడా టవర్ ఎక్కి ఆల్రెడీ నా దగ్గర 50,000 అడిగిన మా వాళ్ళు, 20,000 ఫోన్ పే కొట్టినా, ఇంకో 30,000 అయినా కూడా నా పేరు రాలేదు. ఇట్లా మేనేజ్ చేసుకోలేకపోతున్నటువంటి పరిస్థితులలో ఉన్నారు. అసలు దేనికి ఫెయిల్ అయిపోతా ఉన్నాం, ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నాం అనేది మొన్న కార్లో కొట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంటుంది ఏంటంటే ఇంటర్నల్ గా ఏది ఉండదు, ప్రతిదీ బయటికే. భద్రాచలం నియోజకవర్గం వాళ్ళు గాంధీ భవన్ లో కొట్టుకున్నారు నాయకులంతా. భద్రాచలం నియోజకవర్గం నుంచి రీసెంట్ గా మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలో వాళ్ళ మంత్రులు, కీలకమైనటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారులో పోతా ఉంటే గద్వాల ఎమ్మెల్యే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆడ గొడవ పెట్టుకున్నారు, నెట్టుకున్నారు. ఒక ఎమ్మెల్యేకి ముక్కు నుంచి రక్తం కూడా వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో అంతా జరుగుతా ఉన్నది. ఇట్లా వాళ్ళు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళు కేసీఆర్ కి ఛాన్స్ ఇస్తా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. ప్రజలు ఎవ్వరు కూడా ఛాన్స్ ఇవ్వట్లే, వీళ్ళే ఫెయిల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా 10 మంది ఎమ్మెల్యేలు మారింది కదా, ఇక 10 మంది ఎట్లా పడితే అట్లా, అసలు ఇక మాకు అధికారమే కావాలి, అధికారం లేకపోతే అసలు మేము బతకలేం అని చెప్పి మొత్తం మారిపోయారు కదా. వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ప్రధానంగా చూసుకుంటే బాన్సువాడ ఎమ్మెల్యేకి ఏమైనది? పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కేసీఆర్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు, పక్కన కూర్చోటి అందరికంటే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చిండు. మొట్టమొదట మారింది ఆయనే.
లేదు మాకు అధికారం కావాలి, లేదు నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము మాత్రం అని చెప్పారు. ఇంతవరకు గట్టిగా ఒక ప్రాజెక్ట్ కానీ ఓ సీసీ రోడ్డు పోసింది కూడా లేదు. బాన్సువాడ నియోజకవర్గంలో మారినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నుంచి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళిద్దరు పంచాయతీ సరిపోతుంది. ఇక్కడ పటాన్ చెరువు ఏమైపోయింది చెప్పండి. గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ అంటే గూడెం మహిపాల్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి అంటే కేసీఆర్. ఇవాళ ఏమన్నా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏం పార్టీ అయ్యి కదా మేము బూతులా చెప్పకూడదు. ఇక కేసీఆర్ ఫోటో ఏడే ఉంటది, నా ఇష్టం వచ్చినట్టు పెడతా, రేవంత్ రెడ్డి నా మనసులో లేడు, కేసీఆర్ నా మనసులో అని చెప్పి డైరెక్ట్గా చెప్పిండు గూడెం మహిపాల్ రెడ్డి. కడియం శ్రీహరి వీళ్ళంతా పార్టీ మారిండ్రు. ఆ పార్టీ మారిన 10 నియోజకవర్గాలలో కూడా కొత్త కాంగ్రెస్ వాళ్ళు, పాత కాంగ్రెస్ వాళ్ళు రోజుకో పంచాయతీ, పోలీస్ స్టేషన్కి పోవాలి, పంచాయతీ పెట్టుకోవాలి, పోలీస్ స్టేషన్కి పోవాలి. ఇక ఇట్లా రేవంత్ రెడ్డి గారు మేము తీసుకుంటాం ఎమ్మటే వస్తాం అని చెప్పి తీసుకున్నాడు. ఆడ సుప్రీంకోర్టు ఏమో ఎట్లే బాబు నోటీసులు పంపండి అని చెప్పి ఇది చెప్తుంది. మొట్టమొదటిగా కాంగ్రెస్ ఫెయిల్ అయినటువంటి ప్రధాన అస్త్రం ఏంటంటే ఆ 10 మందిని ఎప్పుడైతే పార్టీ మారి మీ దాంట్లోకి తీసుకున్నారో అప్పుడే ఫెయిల్ అయిపోయింది. ఓడిపోయే ఎమ్మెల్యే మాత్రానికి ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటాడు. యువతల పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేగా ఉంటాడు. ఆయన ఇన్ఛార్జు, ఈయన ఎమ్మెల్యే. ఆయనకు ప్రియారిటీ, ఈయన వెనక మనుషులు ఎనుకుంటాడు, ఆయన వెనక మనుషులు. ఆ 10 నియోజకవర్గాలు ఉన్న పంచాయతీ ఏడలేదు. ఇట్లనే గొడవలు అయిపోయి కొట్టుకోవటం, గిదే పంచాయతీ ఇట్లా ఫెయిల్ అవుతా ఉన్నారు. చేస్తున్నారు పథకాలు చేసి సన్న బియ్యం ఇచ్చిర్రు. ఏం చేసిర్రు? సన్న బియ్యాన్ని ఇంతవరకు ఏమైనా ప్రమోట్ చేసిర్రు? దాన్ని ఒక్కళ్ళన్నా ఆడ పోయి ముఖ్యమంత్రి కూర్చొని తినొచ్చిండు. సారపాక భద్రాచలం శ్రీరామనవమికి పోయినొచ్చినప్పుడు కానీ ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏమిస్తున్నాం, ఏం లేదు. ఫ్రీ బస్ నడుతూనే ఉన్నది. సరే దాని వెనక మస్తు పంచాయతీలు ఉన్నాయి. బస్సులను పెంచాలి, కండక్టర్లను పెంచాలి, డ్రైవర్లను పెంచాలి. ఏదేమైనా కానీ నెలకి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం లాస్ అవుతుంది కదా, దాన్ని ప్రజల్లోకి తీసుకపోరు, గట్టిగా తీసుకపోరు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మాత్రానికి పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉన్నది. ఎక్కడైతే కరెక్ట్ గా కొట్టాలో పంచు ఆడగొడుతున్నారు. సోషల్ మీడియా మెయింటైన్ చేయడంలో లేదు ప్రభుత్వం. చెప్తున్నాం కదా 21,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిరు కానీ మాకు రాలేదు, అసలు రైతు రుణమాఫీ ఇయ్యలేదనే కాడికి తీసుకొచ్చారు. అసలు రుణమాఫీ చేయలేదనే కాడి 200 యూనిట్ల కరెంటు కూడా వస్తూనే ఉన్నది. 200 యూనిట్ల కరెంటు దాదాపుగా 80% వస్తున్నది. 80% మందికి వస్తుంది. ఒక 1000 మందిలో ఓ 20 మందికి రాదు, ఖచ్చితంగా 800 మందికి వస్తుంది. కానీ అసలు దాన్ని చెప్పినోడే లేడు. మరి రేవంత్ రెడ్డి ఇస్తాడా అని చెప్పాడు. ఈయన అడిగిపోతే నేను ఇస్తాను అటు చేసి పట్టుకొచ్చినగా ఇస్తానుగా అని చెప్తాడు. ఈయన కేసీఆర్ ని ప్రమోట్ చేసిన స్థాయిలో రేవంత్ రెడ్డి చేయలేకపోతా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేయలేకపోతా ఉన్నారు. ఎమ్మెల్యేనే కొత్త పంచాయతీలు పెట్టుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆలోచన చేస్తాం వరంగల్ సభ తర్వాత. ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది కదా, ఎంతమంది వచ్చేసారంటే ఆడ ఒక 5 లక్షల మంది ఉందనే, బయట మొత్తం ట్రాఫిక్ లో ఇరుకపోయినారు, టోల్ గేట్ల దగ్గర ఆడ 1 లక్ష మంది, 6 లక్షలు. అరే మనం 1 లక్ష కూడా పోవనుకున్నాం కదా. కేసీఆర్ 2023 కంటే మీటింగ్ పెడితే అసలు ఓ మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నారు కదా. ఇంతమంది ఎట్లా పోయినారు? అది కూడా సంవత్సరంన్నరలో ఎట్లా పోయినరు? మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతా ఉన్నాం, ఎందుకు ఫెయిల్ అయిపోతా ఉన్నాం అనేది మాత్రానికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అయితే ఆలోచన చేస్తున్నట్లు మాత్రం ఆ సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ అయితే నడుస్తా ఉన్నది. మరి చూడాలి, ఎప్పటికైనా సరే కొద్దిగా మార్చుకొని మీ ఎవరికి వాళ్ళే తోపులు అనేది కాకుండా మరి కేవలం ఒకే ఒక వ్యక్తిని ప్రమోట్ చేసుకుంటూ పోతారా, క్షేత్రస్థాయిలో ప్రజలకి తీసుకెళ్ళారా, మనం ఇస్తున్నారా బాబు అని చెప్పి మరి బతిలాడుకునే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మరొక 3 ఏళ్ళు ఇట్లే కొనసాగించుకొని ఇట్లయితే కష్టమే, అధికారం రాదు. రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ళు మేమే ఉంటాం అంటాడు. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, మా పార్టీయే 10 ఏళ్ళు అధికారంలో. ఏడుంటది అధికారంలో? ఏడుంటది? ఇట్లా చేతి ఉంటుంది, ఇట్లా చేస్తే అధికారంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే ఇలా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా సరే మరి ప్రభుత్వం కొద్దిగా ఆలోచన చేసుకొని మనం ఎట్లియాలి, పథకాలు ఎట్లియాలి, మనకి ఏం వస్తా ఉంది, ఏం పోతా ఉంది అనేది ఆలోచనలు చేసుకోకపోతే మాత్రానికి ఈ ఒక్క టర్మే అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఇక చెప్తా ఉన్నారు దాదాపుగా 10-15 వరకు మళ్ళీ మాట్లాడేటటువంటి అవకాశం లేదు అనేది సోషల్ మీడియాలో వినపడుతున్న నేపథ్యంలో మరి దీన్ని మైనస్ ని ఎట్లా ప్లస్ గా మార్చుకుంటారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా మార్చుకుంటుందో మాత్రానికి జర చూడాలి.